హైదరాబాద్ నగరంలో ఓ కాలనీ వాసులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. డ్రైనేజీ పైప్ లైన్ మూసివేయడంతో ఇబ్బందులు పడుతూ కాలనీలో ఉండలేక కాలనీ వదిలి వెళ్లటానికి అక్కడి ప్రజలు సిద్దమయ్యారు. బేగంపేట బ్రాహ్మణవాడ లైన్ నంబర్ 1 డ్రైనేజీ పైప్ లైన్ మూసివేశారు. దీంతో కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో అటు వర్షపు నీరు ఇటు కంపుకొట్టే డ్రైనేజీ వాటర్ సమస్యపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 80 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నామని, అయినా సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇది చూస్తే ఇంకెన్ని రోగాలు వస్తాయో భయంతోని ఆందోళనతోని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టెనెంట్స్ వెకేట్ చేసినారు. ఓనర్స్ కొంతమంది అదే జీవనోపాధి ఉండే వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది అయిపోతున్నారు. ప్లస్ క్లీన్ అండ్ గ్రీన్ అది ఎలా బంద్ చేసిర్రు, ఎందుకు బంద్ చేసిర్రు అనేది అడగపోతే వాళ్ళు మొన్న ఎమర్జెన్సీలో అది చేస్తే వాళ్ళు ఈపీఎఫ్ క్వార్టర్స్ వాళ్ళు మన ఈ డిపార్ట్మెంట్ మీద కేసు వేసినారు. ఈ కేసులు వేసుకుంటూ కూర్చుంటారా, నీళ్ళ సమస్య చూస్తారా, ఏది ఎంత పాపం ప్రాపర్టీ ట్యాక్సులు కట్టుకొని అన్ని చేసిన తర్వాత ఈ దుస్థితిలో ఉంది. గవర్నమెంట్ మారిపోయింది. వీళ్ళు వాళ్ళని బ్లేమ్ చేయడం, వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేయడం. బ్లేమింగ్ ఈజ్ నాట్ ద గేమ్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పరిష్కారం, సమస్యను పరిష్కారం చేయాలి. లోపల ఒక 90 ఏళ్ళ పెద్ద ఆయన ఉన్నాడు, నడవలేడు. ఇలాంటివి వస్తే ఎంత పరేషాన్ అవుతారు, అది కొద్దిగా ఆలోచిద్దాం మనం. సో ఎమర్జెన్సీ అంటే ఎన్నో చేస్తాం మనం. ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ నాలా నీళ్లు మనం తీయలేకపోతున్న దుస్థితి మన తెలంగాణ గవర్నమెంట్ది. కావున నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకుని నన్ను వీళ్ళని బ్లేమ్ చేయాలని వాళ్ళని బ్లేమ్ చేయాలని కాదు, సమస్యను ఎంత జల్దీ పరిష్కారం చేస్తే స్థానికులు బతకగలుగుతారు. మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. చాలా చోట్ల మురుగునీరు రోడ్ల మీద నిలిచి అటుగా వెళుతున్న వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఎన్నాళ్లుగా సమస్యలు ఏర్పడుతూనే ఉన్నా స్పందించే నాథుడే లేడని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చూసుకున్నట్టయితే చిన్న వర్షం పడితే చాలు కాలనీలన్నీ నీట మునిగిపోతుంటాయి. ఒక పక్కన చూసుకుంటే వర్షం నీరు, మరో ప్రక్కన చూసుకుంటే నాలాలతో మాత్రం నగరవాసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అయితే బేగంపేటలోని బ్రాహ్మణవాడ లేన్ నెంబర్ 1 లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. గత 70-80 ఏళ్ల సంవత్సరాల నుంచి ఈ కాలనీలో జనాలు ఉంటున్నారు. అయితే ఇక్కడ మాత్రము పిఎఫ్ కి రిలేటెడ్ వాళ్ళు మాత్రము డ్రైన్ వాల్ ని బ్లాక్ చేయడంతో అయితే ఇక్కడ మొత్తం వీళ్ళకి డ్రైనేజ్ సమస్యతో ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ మొత్తము డ్రైనేజ్ వాటర్ అంతా ఇది బ్లాక్ అవ్వడంతో మాత్రం ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలా మంది ఖాళీ చేసి వాళ్ళు వేరే స్థలాలకు వెళ్లారని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏ ఇంటికి చూసినా సరే వాళ్ళ ఎంట్రన్స్ దగ్గర మాత్రము ప్రతి దగ్గర వాళ్ళు ఇట్లా కడపల్లాగా గోడలు అడ్డం కడుతూనే ఉన్నారు. అయితే వాటర్ లోపలికి వెళ్లకుండా మాత్రము వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి మాత్రము వాళ్ళు ఎంట్రన్స్ లో మాత్రము ఇట్లా గోడలు కట్టినట్టు ఒక 3 feet 5 feet వరకు వాళ్ళు గోడలు కట్టుకుని అయినా కానీ అప్పటికీ కూడా ఈ పరిస్థితి ఈ సిచ్యువేషన్ వాళ్ళకి ఉంది. అయితే వాళ్ళకి మాత్రం ఎలాంటి పరిష్కారం లేకపోవడంతో మాత్రం ఈ కాలనీ వాసులు అయితే వేరే ఏరియాలకి షిఫ్ట్ అయిన సంఘటనలు ఉన్నాయి. అయితే అసలు ఈ కాలనీకి గల ప్రాబ్లం ఏంటి, అసలు ఇది ఎప్పటి నుంచి వీళ్ళు ఫేస్ చేస్తున్నారు, వీళ్ళు జిహెచ్ఎంసీకి అసలు కంప్లైంట్స్ ఇచ్చారా లేదా, అసలు ఎవరెక్కడ అధికారుల వారికి అసలు వెళ్ళిందా లేదా ఒకసారి మనం కాలనీ వాసులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి, నేను 56 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. రైట్ ఫ్రమ్ ద బర్త్ ఇక్కడ ఉంటున్నాను. నా హౌస్ 1-10-198. 56 years లో నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నేను చూడలేదు లైఫ్ లో. ఎప్పుడు కూడా ఎంత వర్షం వచ్చినా కూడా ఆ డ్రైన్ పైప్ లోంచి వెళ్ళిపోయేది. బట్ ద లాస్ట్ 6 months నుంచి మాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ద రీజన్ బీయింగ్ దట్ ఆ ప్రావిడెంట్ ఫండ్ క్వార్టర్స్ వాళ్ళు దాన్ని క్లోజ్ చేసేసారు. ఎందుకు క్లోజ్ చేశారని మనం కొట్లాడితే దే నాట్ రెస్పాండింగ్. అండ్ మాకు తెలియకుండా వాళ్ళు ఆ గోడ హైట్ రేస్ చేసేసి దాన్ని మొత్తం క్లోజ్ చేశారు. దీని అవుట్లెట్ మీరు చూసారంటే బ్యాక్ సైడ్ లో ఒక కల్వర్ట్ ఉంటుంది. ఆ కల్వర్ట్ లోంచి ఆ బ్యాక్ సైడ్ వెళ్ళి నాలాలోకి వెళ్ళిపోతుంది. ఆ మెయిన్ ఏది ఉందో పైపు దాన్ని మొత్తంగా వాళ్ళు బ్లాక్ చేసి పెట్టేశారు. మేము వేరియస్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాము. మేము జిహెచ్ఎంసీకి వెళ్ళాము, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాము. తర్వాత ఇక్కడ మేయర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. తర్వాత కార్పొరేటర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మేము రిప్రజెంట్ ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు దెర్ ఇస్ నో అవుట్కమ్. మాకు ఏ టైం లైన్ తెలియదంటే ఎప్పుడు సార్ట్ అవుట్ చేస్తారు ఈ ప్రాబ్లము అనేది ఇప్పటి వరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకటి మాత్రం నేను చెప్పగలను,
జిహెచ్ఎంసీ మన మెట్రో వాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వినోద్ కుమార్ గారు వచ్చారు, టీమ్ తోటి వచ్చారు. దే హావ్ జస్ట్ చెక్డ్ యాజ్ టు వాట్ ఈస్ ద అవుట్కమ్. దే సే ఇట్ విల్ టేక్ టైం, బట్ హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్ మాకు ఇప్పటి వరకు చెప్పలేదు. ఇది బేగంపేట బ్రాహ్మణవాడి కాదు, మురికివాడ అయిపోయినట్టు అయిపోయిందండి. ఇక్కడ ఎవరు వచ్చి ఉండడానికి ఇష్టం లేదు, ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడానికి చాలా ఇష్టం పడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే రోగాలకి ఆహ్వానం పలుకుతున్నారు అన్నట్టున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్తున్నారు, మేము వాటర్ వర్క్స్ మన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ది ఏమైనా వస్తే జల్దీ క్యూర్ చేయాలనేసి ఒక ఉద్యమం లాగా చేస్తున్నారు. కానీ ఇది చూస్తే ఒక్కరు వచ్చినట్టు కూడా కనిపిస్తలేదు. వినోద్ గారు మొన్న వచ్చి చూసి వెళ్ళారు, దాని గురించి రెస్పాన్స్ ఇంకేం లేదు. అక్కడ దాని గురించి పట్టించుకునే వాళ్ళు అన్నది లేదండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద వాల్స్ కట్టుకున్నారు, ఎందుకంటే రెయిన్ వాటర్ లోపల రావద్దనేసి. మొన్న వస్తే లోపల వాళ్ళ ఇంట్లో 4.5 feet వాటర్ వచ్చేసింది. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్లమ్ టైప్ లో ఇక్కడ కూడా అన్ని ఇండ్లలో ఇట్లనే వాటర్ వచ్చేసింది. దీంతో చాలా ఇబ్బంది అవుతుందండి. పైన అధికారులకి కూడా మేము ప్రతి ఒక్కరికి కంప్లైంట్ చేస్తాము, వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఏది కానీ జిహెచ్ఎంసీ చేసేది మాత్రం పైకే చేస్తుందంటే ఒక నిర్లక్ష్యపు పనులని చెప్పాలి, తూతు మంత్రంగానే పనిచేస్తున్నారని చెప్పాలి. కానీ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అసలు జిహెచ్ఎంసీ మాత్రం నగరవాసులను ఇబ్బంది పెడుతుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే వాళ్ళ ఇంటిని చూసుకుంటే మాత్రం వాళ్ళు గ్రీనరీగా ఉంచుకుంటారు, కానీ ఇంటి బయట చూస్తే మాత్రం మురుగులో ఉంటున్నామని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళ బాధను హెచ్ఎంటీతో పంచుకుంటున్నారు. అయితే కెమెరామెన్ రవితో సుప్రియ, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.